ఓం నమో నారాయణాయ నమః. హాయ్, హలో, నమస్తే అందరికీ. మీకు తులసీమాత యొక్క ఈ అద్భుతమైన కథ తెలుసా? ఎందుకు శ్రీ మహావిష్ణువుకి ఆ తులసీమాత అంటే అంత ప్రీతో? తులసీమాతకు శ్రీ మహావిష్ణువుకు మధ్య ఉన్న బంధం పురాణాల ప్రకారం అత్యంత పవిత్రమైనది. వీరిద్దరి అనుబంధం వెనుక బృంద అనే పరమ భక్తురాలి కథ ప్రధానంగా చెప్పుకోవచ్చు. మాత బృంద అనే ఒక సాధ్వి, ఆమె రాక్షసరాజైన జలంధరుడి భార్య. బృంద శ్రీ మహావిష్ణువు యొక్క భక్తురాలు మరియు గొప్ప పతివ్రత. ఆమె పాతివ్రత్య శక్తి వల్ల జలంధరుడికి అజేయమైన శక్తులు లభిస్తాయి. దీనివల్ల అతను దేవతలను కూడా ఓడించి ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. ఇక దేవతలు విష్ణుమూర్తిని వేడుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి జలంధరుని రూపంలో వెళ్ళి బృందను భ్రమింపచేస్తాడు. ఆ క్షణమే జలంధరుడు యుద్ధంలో మరణిస్తాడు. విషయం తెలుసుకున్న బృంద ఆగ్రహించి విష్ణుమూర్తిని నీవు శిలగా మారిపోదువుగాక అని శపిస్తుంది. ఆ శాపం వల్లే శ్రీ మహావిష్ణువు గండకీ నదిలో శాలిగ్రామముగా వెలిశాడు. బృంద తన తప్పు తెలుసుకొని అగ్నిప్రవేశం చేస్తుంది. ఆమె భక్తికి త్యాగానికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఆమె చితి నుండి ఒక పవిత్ర మొక్క ఉద్భవిస్తుందని, అదే తులసి అని వరమిస్తాడు. శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్పిన మాటలివి. నీవు నాకు అత్యంత ప్రియమైన దానవు. నీ దళాలు లేకుండా చేసే ఏ పూజనైనా ఏ నైవేద్యాన్నైనా నేను స్వీకరించను అని శ్రీ మహావిష్ణువు ప్రకటిస్తాడు. మీలో ఎంతమందికి ఈ కథ తెలుసు నాకు తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో తులసీమాత యొక్క కళ్యాణం గురించి తెలుసుకుందామా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీమన్నారాయణ.